మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 14వ భాగం. వెలిపాలెంలో నివసించే కమ్మరి గురవయ్య కొడుకుని నేను. ఆంజనేయస్వామి ఆలయ పూజారి వద్ద రక్షరేకు కట్టించుకునేందుకు వచ్చాను. పూజలు పూర్తయ్యేటంత వరకు నిరీక్షించమని చెప్పటంతో ఇలా వీధిలో నిలుచున్నాను. నోటికి వచ్చిన మాటలను తడుముకోకుండా తడబడకుండా వారికి చెప్పాడు. నలిగిపోయి ఉన్న అతని దుస్తుల్ని, దుమ్ము కొట్టుకున్న అతని ముఖాన్ని చూసి సాలోచనగా తలలూపారా భటులో. అచ్చు కావలి వారి కనులు గప్పి మన నగరంలోకి వచ్చాడు ఒక దుండగీడు. అనుమానం కలిగించే విధంగా ప్రవర్తించే మనిషి ఎవరైనా నీకు కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయి అని ఆదేశిస్తూ తమ అశ్వాలను ముందుకు నడిపించారు. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికగా నిట్టూరుస్తూ ముందుకు అడుగు వేయబోయిన శ్రీధరుణ్ణి 3 అడుగుల దూరం కూడా పోకముందే నిరోధించారు కొత్తగా అటుకేసి వచ్చిన మరో దళపు రాజభటులో. అంతకుముందు నిలువరించిన వారికి చెప్పిన కథనే మరోసారి వల్లించబోతూ ఆఖరి క్షణంలో ఆ మాటల్ని అదుముకున్నాడు శ్రీధరుడు. అశ్వం మీద నుంచి పడటం వల్ల తలకు తగిలిన గాయానికి పెద్ద కట్టు కట్టించుకుని స్వయంగా ఆ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు నాసీరుడు. క్రింది నుంచి పైదాకా ఒకసారి చూసిన వెంటనే గుర్తుపట్టాడతను శ్రీధరుణ్ణి. గుర్తుపట్టిన వెంటనే గుండెలు చెదిరిపోయే శృతిలో బిగ్గరగా అరిచాడు. వీడే, నగరంలోకి పారిపోయి వచ్చిన దుర్మార్గుడు వీడే, పట్టుకోండి అంటూ తన అశ్వాన్ని అతని మీదికి దుమికించాడు నాసీరుడు. నగరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరు కవ్వించినా తను మాత్రం తొందరపడకూడదని అంతకుముందు తను తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి మరచిపోయాడు శ్రీధరుడు. దుస్తుల్లో ఉన్న పిడిబాకును చివ్వున బయటికి లాగి నాసీరుడి ఎడమపాదం మీద బలంగా పొడిచాడు. లోతుగా దిగబడకపోయినా చర్మాన్ని చీల్చి ఎర్రటి రక్తాన్ని వెంటనే బయటకు వచ్చేలా చేసింది ఆ పోటు. అతనంత వేగంగా అంత దురుసుగా తనను ఎదిరిస్తాడని ఊహించకపోవటం వల్ల ఆ దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు నాసీరుడు. వెర్రిగా అరుస్తూ కాలును వెనక్కి లాక్కున్నాడు. అదే సమయంలో తన మీదికి వచ్చిన అశ్వాన్ని ఎడమ పిడికిలితో గట్టిగా మోదాడు శ్రీధరుడు. చెవులు చిల్లులు పడేటట్లు సకిలిస్తూ వెనుక కాళ్ల మీద పైకి లేచిందా వాహనం. గాయపడిన పాదాన్ని చేతులతో నొక్కుకోబోతున్న నాసీరుడిని తల్లక్రిందులుగా వెనక్కి పడవేసింది. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయిన సంఘటనను చూసి నాసీరుడితో పాటు వచ్చిన భటులందరూ తన మీదికి తమ అశ్వాలను దూకించకముందే గిరుక్కున వెనుతిరిగాడు శ్రీధరుడు. పట్టుకోండి, ఆ దుర్మార్గుణ్ణి వెంటనే బంధించండి అని ఆజ్ఞ ఇస్తూ తన అశ్వం మీద నుంచి క్రిందికి దూకి తల్లక్రిందులుగా పడిపోయిన నాసీరుడి దగ్గరికి పరిగెత్తాడు ఒక భటుడు. తనను పట్టుకోవటానికి ఎవరు వస్తున్నారో, ఎంతమంది వస్తున్నారో తెలుసుకోవాలని ఎంతగా అనిపించినా తల వెనక్కి తిప్పితే పట్టుబడిపోవటం తథ్యమనే అనుమానంతో సూటిగా ముందుకే పరుగులు తీశాడు శ్రీధరుడు. అప్పటికి ఆకాశంలోని సూర్యుడు 2 బారల దూరం పైకి వచ్చి ఉండటం వల్ల అడుగుకు 6 చొప్పున అతని మార్గాన్ని నిరోధించటం మొదలుపెట్టారు ఇరుకు వీధిలో నివసించే పౌరులు. చేతిలోని పిడిబాకును విసురుగా ఊపుతూ వారందర్నీ దూరంగా తరిమేశాడు శ్రీధరుడు. భయాందోళనతో కంపించిపోతూ వారు చేస్తున్న ఆర్తనాదాల్ని లక్ష్యపెట్టకుండా ఆ వీధి చివరన ఉన్న ఇంకో పెద్ద వీధిని సమీపించాడు. సరిగ్గా అదే సమయంలో అతని మార్గానికి అడ్డు వచ్చింది ఒక పచ్చల పల్లకి. గంభీరమైన కంఠాలతో శ్రమ తెలియకుండా ఏవేవో నినాదాలు చేస్తూ పల్లకీని మోస్తున్న బోయీలు అతన్ని గమనించలేదు. సరైన సమయంలో తన పరుగు వేగాన్ని తగ్గించుకోవటం సాధ్యపడక అందరికంటే ముందున్న బోయీని బలంగా ఢీకొన్నాడు శ్రీధరుడు. కీచుగారిచ్చి పల్లకీ దండాన్ని వదిలేశాడా బోయి. ప్రక్కకు పడిపోయాడు. పల్లకీ బరువును తనొక్కడే భరించలేక తను కూడా పట్టును వదిలేయబోయాడు రెండవ బోయి. అయ్యయ్యో, పల్లకీ పడిపోతున్నది, హేమసుందరి పల్లకీ తల్లక్రిందులు కాబోతున్నది అంటూ పెద్దగా అరిచారు ఆ దృశ్యాన్ని చూసిన పౌరులు కొంతమంది. తన మూలకంగా క్రింద పడిపోయిన బోయీని పైకి లేపటానికి ముందుకు వంగబోతూ ఆ అరుపుల్ని ఆలకించాడు శ్రీధరుడు. బోయి భుజాల్ని పట్టుకునే ఆలోచనను వెంటనే విరమించుకుని పల్లకీ దండాన్ని తన భుజం మీద అమాంతంగా లాగుకున్నాడు. తల్లక్రిందులు కాబోతున్న పల్లకీ తిరిగి మామూలుగా నిలబడింది.
జలతారు తెరల్ని ఒక చేత్తో పక్కకు తొలగించి అతని కేసి చూసింది హేమసుందరి. తను ఎక్కడ ఉన్నాడో వెంటనే మరిచిపోయాడు శ్రీధరుడు. ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా విస్మరించి ఆమె సుందరమైన వదనార విందం వైపే తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు. రాచవీధిలో నడిచేటప్పుడు ముందు వెనుక చూసుకుని నడవాలని తెలియదా? ఎదుట ఏమున్నదో చూసుకోకుండా పరుగులు తీయటం మీకు అలవాటా? కనులు చిట్లించి చూస్తూ మృదుమధురమైన కంఠంతో అడిగింది హేమసుందరి. ఆమె అన్న ఆ మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చేశాడు శ్రీధరుడు. నీవంటి అతిలోక సుందరి ఎదురుగా వస్తుంటే ఎవరికి కనిపిస్తుంది దారి? మెల్లిగా లేచి నిలబడిన బోయీకి తన భుజం మీది పల్లకీ దండాన్ని అందిస్తూ చిన్న కంఠంతో అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహం తెచ్చుకోవాలని ఎంతగా ప్రయత్నించినా వీలు పడకపోవటంతో కనుల్ని క్రిందికి దించుకున్నది హేమసుందరి. ఎందుకో సిగ్గు ముంచుకు వచ్చేసిందామెకు. రాచవీధిలో నిలబడి కనిపించిన ప్రతి వారితోనూ ఇచ్చకాలు వల్లిస్తూ ఉంటే నీ పనైపోతుంది. ఇరుకు వీధిలో అశ్వాల్ని నడిపించటం వీలు పడనందువల్ల వేగంగా నీ వెనుక రాలేకపోయారు నగర రక్షకులు. ఇంకా ఆలస్యం చేశావంటే కాలినడకనే వచ్చి నీ భరతం పడతారు. ఉన్నట్టుండి ఒక సుపరిచిత కంఠం వీధి అవతలి వైపు నుంచి హెచ్చరించటంతో హేమసుందరి ముఖాబ్జం మీది నుంచి అతి బలవంతంగా చూపుల్ని మరలించుకున్నాడు శ్రీధరుడు. కోర చూపులతో తన వంకే చూస్తున్న బోయి భుజం తట్టి వీధి రెండో ప్రక్కకు పరుగు తీశాడు. తమలపాకులు పోక చెక్కలు అమ్మబడే ఒక దుకాణం ముందు నిలుచుని ఉన్నాడు నగర ద్వారాల దగ్గర అతనితో మాట్లాడిన వృద్ధుడు. నువ్వు నగరాన్ని చూడటానికి వచ్చావో, నగరంలోని బంధువులను కలుసుకోవటానికి వచ్చావో, లేక సేనాపతి కుమారుడు నాసిరుడితో తలపట్లు పట్టడం కోసం అరుదించావో అర్థం కావటం లేదు. ఒట్టొట్టి దెబ్బలు కొట్టడంతో తృప్తి పడకుండా పిడిబాకుతో అతన్ని గాయపరచటం కూడా పూర్తయింది. శ్రీధరుడి ఎడమ చేతిలోనే ఉన్న పిడిబాకు వంక చూస్తూ అన్నాడు వృద్ధుడు. తమలపాకుల దుకాణం దగ్గరికి వచ్చిన కొందరు పౌరులు కూడా అతని మాదిరిగా తన చేతిలోని ఆ ఆయుధం వంక విచిత్రంగా చూస్తూ ఉండటాన్ని గమనించి నాలుక కరుచుకున్నాడు శ్రీధరుడు. తను నాసీరుడిని గాయపరిచినట్లు అతనికి ఎలా తెలిసిందో అడగబోతుండగా, జరగవలసిన నష్టమేదో జరిగిపోనే పోయింది. ఇప్పుడు పశ్చాత్తాపపడినందువల్ల ప్రయోజనమేమీ ఉండదు. ముందిక్కడి నుంచి దూరంగా పారిపోకపోతే ప్రమాదంలో చిక్కుపడక తప్పదు అంటూ అతని చేతిని పట్టుకుని ప్రక్కనే ఉన్న మరో ఇరుకు వీధిలోకి లాగాడు వృద్ధుడు. తను అడుగుదామనుకున్న మాటను గురించి మరిచిపోయి అతన్ని అనుసరించాడు శ్రీధరుడు. అశ్వాలను వదిలి కాలినడకన వచ్చిన నగర రక్షకులు తమలపాకుల దుకాణం ముందు నిలబడే సమయానికి చాలా దూరం వెళ్లిపోయారు వారిద్దరూ. ధనదపుర సార్వభౌముడి అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన అతిలోక సుందరి, అపూర్వ నర్తకి హేమసుందరి పల్లకీని నువ్వు ఢీకొన్నావు. ఆమె పల్లకీలో నుంచి కింద పడిపోయి ఉంటే ఏం జరిగేదో ఆలోచించావా? ఎక్కడ ఆగకుండా వేగంగా అడుగులు వేస్తూ శ్రీధరుణ్ణి ప్రశ్నించాడు వృద్ధుడు. వయసు మీరిపోతున్నా కొంచెంగా కూడా మందగించని అతని నడకలోని వేగాన్ని గమనించి ఆశ్చర్యపడుతూ తల అడ్డం తిప్పాడు శ్రీధరుడు. రాజభటులు రావాల్సిన అవసరం లేకుండానే ఒట్టి చేతులతో నీ ప్రాణాలు తీసేసేవారు ఆ వీధిలో నివసిస్తున్న పౌరులు అందరూ. ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుబడిన వారికి ముందు చూపు చాలా అవసరం. ఉన్న బాధలకు తోడుగా కొత్త బాధల్ని ఆహ్వానించటం తెలివిగల వారి లక్షణం ఎంతమాత్రమూ కాదు అంటూ ఉన్నట్లుండి ఒక చిన్న వీధి మధ్యలో ఆగిపోయాడు వృద్ధుడు. తనను తరిమిన నగర రక్షకులు ఎవరైనా అటుగా వస్తున్నారేమోనన్న అనుమానంతో చుట్టూ చూసిన శ్రీధరుడికి అగుపించారు ఇద్దరు మహాకాయులు. ఈ మహానగరంలో రకరకాల నేరాలు చేసి జీవించేవారు నివసించే ప్రదేశం ఇది. అటువంటి వారందరికీ మకుటం లేని మహారాజులు ఈ మహాకాయులు. లోగొంతుకతో అంటూ వారిని గురించి తెలియజేశాడు వృద్ధుడు. నగర రక్షకులతో గొడవపడి ఇటుగా వచ్చాడు ఈ యువకుడు. ఇతని కోసం వెతుకుతూ వాళ్లు కూడా వచ్చేస్తారు. రెండో కంటివాడికి తెలియకుండా రహస్య జీవనం చేస్తున్న ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసేస్తారు. ఉరుములాంటి కంఠంతో అంటూ శ్రీధరుడి ముందుకు వచ్చాడు ఒక మహాకాయుడు. అతను మరొక్క అడుగు ముందుకు వేస్తే తన దట్టీలోని పిడిబాకును చివ్వున బయటికి లాగాలని అనుకుంటున్న శ్రీధరుడి చేతిని గట్టిగా అదిమి కనులతోనే హెచ్చరిక చేశాడు వృద్ధుడు. రకరకాల కారణాలతో రాజభటులకు కనిపించకుండా పారిపోయి వచ్చిన వారు చాలామంది ఈ చుట్టుపట్ల తలలు దాచుకుంటున్నారు. వారితో పోల్చుకుంటే మేము చాలా అల్పులం.
సేనాపతి కుమారుడు నాసిరదేవుణ్ణి గాయపరచటం తప్ప మరో నేరం చేయలేదు ఈ యువకుడు. మృదుస్వరంతో తమను గురించి ఆ మహాకాయుడికి తెలియజేశాడు. సేనాపతి కుమారుడైన నాసీరుణ్ణి గాయపరచటమనే మాట చెవుల పడగానే విచిత్రంగా మెరిశాయి ఆ మహాకాయుడి కనులు. ఎంతో కాలంగా మేము చెయ్యాలని అనుకుంటున్న పనిని ఇతను చేసినందుకు సంతోషించాలని ఉన్నది. తన కుమారుడిని గాయపరిచిన వ్యక్తి కోసం సేనాపతి పట్టుదలగా వెతికిస్తాడని భయంగా కూడా ఉన్నది. ముఖం మీదికి పడుతున్న జేబురు జుట్టును వెనక్కి నెట్టుకుంటూ అన్నాడతను. ఆ పైన అతనితో మాటలు పెంచుకోలేదు వృద్ధుడు. తన దట్టీలో నుంచి 4 బంగారు నాణాల్ని తీసి అతని ముందుకు జాచాడు. 2 క్షణికాలు ఆలోచించి ఆ నాణాల్ని స్వీకరించాడు మహాకాయుడు. శ్యామల ఇల్లు ఖాళీగానే ఉన్నది. కాంచీపురంలో సైనికుడిగా పనిచేసే ఆమె భర్త ఇంకా తిరిగి రాలేదు అంటూ వెనుతిరిగి అంతకుముందు తను నిలుచున్న ప్రదేశంలోకి వెళ్లిపోయాడు. మన గురించి వీరు నగర రక్షకులకు తెలియజేయకుండా ఆగుతారా? 25 ధనువుల దూరం ముందుకు పోయిన తరువాత మెల్లిగా వృద్ధుడిని పలకరించాడు శ్రీధరుడు. మనమిచ్చిన నాణాల్ని స్వీకరించకుండా ఉన్నట్లయితే నువ్వు అనుకుంటున్న విధంగానే జరిగి ఉండేది. నాణాల్ని తీసుకున్న తర్వాత నోరు విప్పే అలవాటు వీరికి లేదు. నేరాలు చేసి బ్రతికే వీరందరికీ కొన్ని కఠినమైన నియమాలున్నాయి. వాటిని పొరపాటును కూడా అధిగమించరు. మనంతట మనం రాజభటుల కళ్లల్లో పడితే తప్ప ఈ చుట్టుపట్ల నివసించే వారి ద్వారా మన గురించి వారికి తెలియదు అంటూ ఒక చిన్న పెంకుటింటి ముందు ఆగాడు వృద్ధుడు. చక్కటి పూల చెట్ల మధ్యలో అందంగా కట్టబడి ఉన్న ఆ ఇంటి సౌందర్యాన్ని చూసి మెచ్చుకోలుగా తల ఊపుతున్న శ్రీధరుణ్ణి చూసి కనులు చిట్లించింది ఆ ఇంటి తలుపుల్ని తెరిచి బయటికి తొంగి చూసిన ఒక యువతి. శ్రీధరుడి వయసే ఉంటుంది ఆమెకు. చంకలో 2 సంవత్సరాల వయసుండే పసిబిడ్డడు ఉన్నాడు. పోయినసారి వచ్చినప్పుడు నువ్వు 4 బంగారు నాణాలు ఎగవేసిపోయావు. నిన్ను నా ఇంటిలోకి అడుగుపెట్టనివ్వను. శ్రీధరుడి ముఖం మీది చూపుల్ని వృద్ధుడికేసి మరలిస్తూ కోపంగా అన్నదామె. తనను చూసి చేతులు చాస్తున్న ఆమె బిడ్డడిని చనువుగా పలుకరిస్తూ దట్టీలో నుంచి 10 నాణాలను తీసి ఆమెకు అందించాడు వృద్ధుడు. నాతో పాటు ఈ యువకుడు కూడా 4 రోజులు ఇక్కడ ఉంటాడు అంటూ ఆమె అనుమతి కోసం ఎదురు చూడకుండా లోపలికి అడుగు వేశాడు. ఇక్కడ తలదాచుకోవాలంటే కొన్ని నిబంధనల్ని పాటించి తీరాలి. అందుకు ఇష్టమేనా? శ్రీధరుడి ముఖంలోకి చూస్తూ అడిగిందా యువతి. దొంగతనాలు, దోపిడీలు నా ఇంటిలో ఉండగా చేయకూడదు. నీ శత్రువులు ఎటువంటి వారైనా సరే నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం వారిని గురించి ఆలోచించకూడదు. వారితో తగవు పడితే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇక్కడికి తిరిగి రాకూడదు. అతను అడుగక ముందే తన నిబంధనల్ని వరుసగా వల్లించింది. ఆ పరిసరాల్లో అడుగుపెట్టిన క్షణం నుంచి అందరూ తననొక నేరస్థుడిగా చూస్తున్నందుకు కొద్దిగా కించపడ్డాడు శ్రీధరుడు. ఆ అభిప్రాయం తప్పని చెప్పటం కోసం అతను సిద్ధపడబోతుండగా ఇంకోసారి కనులతో సైగ చేసి అతని చేతిని గట్టిగా అదిమాడు వృద్ధుడు. ఇక్కడ ఉండగా నువ్వు పాటించవలసిన పద్ధతుల్ని గురించి చెబుతున్నది శ్యామల. ఇంతకు ముందు నువ్వు చేసిన పనులను గురించి కాదు అంటూ అతన్ని ఆ ఇంటి వెనుక భాగంలో ఉన్న చిన్న మందిరంలోకి తీసుకుపోయాడు. 2 వ్యక్తులు విశ్రాంతి తీసుకోవటానికి అవసరమైన వసతులన్నీ ఆ మందిరంలో ఉండటాన్ని గమనించి తృప్తిగా తల ఊపాడు శ్రీధరుడు. మంచినీటి బావి ఇక్కడికి సమీపంలోనే ఉన్నది. మీరు స్నానాలు పూర్తి చేసేసరికి భోజనం సిద్ధమవుతుంది. శుభ్రమైన 2 వస్త్రాలను తెచ్చి శ్రీధరుడికి అందిస్తూ చెప్పింది శ్యామల. స్నానం చేయటానికి వృద్ధుడితో కలిసి ఆమె చూపించిన మంచినీటి బావి దగ్గరికి పోయాడు శ్రీధరుడు. ఒంటి నలుముకుని ఉన్న దుమ్మును పూర్తిగా వదిలించుకుని శ్యామల ఇచ్చిన దుస్తుల్ని ధరించాడు. ముడతలు పడిపోయి చినిగిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు అగుపించే తన పాత దుస్తుల్ని ఒక మూలగా పెట్టి ఆమె వడ్డించిన ఆహారాన్ని తృప్తిగా భుజించాడు శ్రీధరుడు. స్వగ్రామం నుంచి బయలుదేరిన క్షణం నుంచి సరైన విశ్రాంతి లేకపోవటం వల్ల వెంటనే ముంచుకు వచ్చింది అతనికి నిద్దుర. తమ మందిరంలో ఉన్న తల్పం మీద మేనువాల్చేసరికి ఒళ్ళు తెలియకుండా పోయింది. పొద్దు పడమరకు తిరిగింది. సంధ్యా సమయం కావటానికి ఇంకో 2 ఘడియలు మాత్రమే ఉన్నది వ్యవధి. ఉన్నట్లుండి శ్యామల కంఠం బిగ్గరగా వినిపించటంతో ఉలిక్కిపడి కనులు తెరిచి చూశాడు శ్రీధరుడు. వెంటనే అతని దగ్గరికి వచ్చాడు అప్పటి వరకు మందిర ద్వారం దగ్గర తచ్చాడుతున్న శ్యామల బిడ్డడు.